కల్పన, ట్రైనీ టీచర్గా వచ్చాను నేను ఇక్కడికి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన టీచర్లు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మిస్ యూ. నాకు కొంచెం మల్లయ్య సార్తో కొంచెం కాంటాక్ట్ మంచిగా కొంచెం పరిచయం ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏ విషయమైనా నాకు ఏదైనా హెల్ప్ కావాలి అని అంటే ఫస్ట్ మల్లయ్య సార్ దగ్గరికి వెళ్ళేదాన్ని. మిగతా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడానికి ఫస్ట్ భయపడేదాన్ని కొంచెం. సార్ ఎప్పుడు స్మైలీ ఫేస్తో ఉండేవాడు, సో అక్కడికి ఆటోమేటిక్గా సార్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. స్టూడెంట్స్కి జనరల్గా టీచర్స్ పైన అట్రాక్షన్ కంపల్సరీ, అది ఆటోమేటిక్గా ఉంటుంది. కాకపోతే స్టార్స్కి టీచర్స్కి మన పైన రావడం అనేది ఒక స్పెషల్ థింగ్, అది ఎప్పటికైనా. నాకు ఇప్పటికీ అంజలి మేడంని చూస్తే మా తెలుగు మేడం గుర్తొస్తుంది. నేను ఈరోజు ఎక్కడైనా పాట పాడుతా ఉన్నా అంటే అది కేవలం మా తెలుగు టీచర్ వాళ్ళనే. నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండేది, నీ వాయిస్ బాగుంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడు, అది ఇది అని చెప్పేసి ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉండేది మేడం. అక్కడ తెలుగు మేడంని, ఈ మేడంని చూస్తే మా తెలుగు మేడం కంపల్సరీ నాకు, ఆ మేడం కూడా నాట్ దాట్, సారీ ఫర్ దాట్ మేడం, ఆ మేడం కూడా హ్యాండిక్యాప్డే. కాకపోతే నేనంటే చాలా ఇష్టం. మా సార్స్ కూడా ఇప్పటికీ నాతో కాంటాక్ట్లు ఉంటారు. అది నాకు ఎందుకు చాలా మంచి అనిపిస్తుంది. జనరల్గా సార్స్తో మనం కాంటాక్ట్ అవుతాం, మా సార్స్ నాతో కాంటాక్ట్ అవ్వడం, టీచర్స్ కానీ సార్స్ కానీ, అది స్పెషల్ థింగ్. మీలో కూడా చాలామంది అట్లా ఉండాలి, అది గ్రేట్నెస్ అనుకోవాలి మనమే. కానీ ఇక్కడ కొంతమంది ఉంటారు, కానీ ఇంకొకరిని చూసి ఇంకొకరు అట్లా కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మేడమ్స్ పైనకి రూడ్గా మాట్లాడడం అట్లాంటివి కొంచెం తగ్గించుకోండి. మీకు అట్లనే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం కంపల్సరీ. మీరు చదివినా చదవకపోయినా ఏదో ఒక స్కిల్ అనేది ఉంటే మీ లైఫ్లో కంపల్సరీ సక్సెస్ అవుతారు. అందరూ చదువుకొని అందరూ డాక్టర్సే కావాలి, ఇంజనీర్సే కావాలి అంటే అది అవ్వదు. ఎవరికొకరికి ఏదో ఒక రికగ్నిషన్ అనేది ఉంటుంది కంపల్సరీ. సో ఫస్ట్ మనం మంచి బిహేవియర్ కలిగి ఉండాలి. ఫస్ట్ థింగ్, మేము క్లాస్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కరు ర్యూడ్గా మాట్లాడడమే చూసినా. కానీ ఇక్కడ సార్లు మేడమ్స్ అందరు అరుస్తూనే ఉంటారు ఎప్పుడు మీ పైనకి. అయినా మీరు అసలు చేంజ్ అనేది లేదు. చెప్పినప్పుడు ఒక 1 అవర్ చెప్తే ఆ టైం వరకు మాత్రమే సైలెన్స్ ఉంటారు. ఇక్కడ చెప్పడం ఏదో బ్యాడ్ చేయడం కాదు, జస్ట్ మీరు ఎవరైనా ఒక్కరు చేంజ్ అయినా అదొక టీచర్కి అదొక సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.